హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హ్యావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. ఈ వీడియోలో నేను ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి రాలేదండి. జస్ట్ మీతో మాట్లాడడానికి వచ్చాను. ఫోన్లు పట్టుకొని ఆటిజం గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి అండ్ ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న బిహేవియర్స్ నా కిడ్‌లో ఉండొద్దు దేవుడా అని మొక్కుకుంటున్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి అండ్ ఆటిజం స్పెక్ట్రమ్‌లోకి నా కిడ్ రావద్దు అని ప్రే చేస్తున్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి 24/7 వాళ్ళ వెనకాల పరిగెడుతూ సారీ అండి. నా బిడ్డ కావాలని చేయలేదు. తెలియకుండా చేశాడు. తనకింకా స్పీచ్ లేదు. తనకు తెలీదు అని వెనక్కి వేసుకొస్తున్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నప్పటికీ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం నేర్పించాలి? వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అని తెలియక సతమతం అవుతున్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది? వీళ్ళు నేను లేకపోతే ఏమవుతారు? అని భయపడుతున్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ స్ట్రేంజర్స్ మన కిడ్ యొక్క డిఫరెంట్ ప్లేని, డిఫరెంట్ బిహేవియర్స్‌ని చూసి ఎలా జడ్జ్ చేస్తున్నారు అని భయపడుతూ వరీ అవుతున్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి అంతవరకు పెద్ద సర్కిల్ ఉన్న, అంతవరకు పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పటికీ ఈ ఆటిజం డయాగ్నోసిస్ తర్వాత నిజంగా నాతో, నా పిల్లాడితో ఎవరు నిలబడతారు? నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? నిజమైన ఫ్యామిలీ ఎవరు? అని డిసైడ్ చేసుకోలేకుండా, ఎవరితో డిస్కస్ చేయకుండా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్న ప్రతి ఒక్క మామ్ అండ్ డాడ్‌కి ఈ బాధలు, ఈ యాక్సెప్టెన్స్, ఈ రిజెక్షన్స్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద జర్నీ అండి. ఇంకా లోన్లీగా అనిపిస్తుంది. ఇంకా ఐసోలేటెడ్‌గా అనిపిస్తుంది. ఇంకా ఎగ్జాస్టెడ్‌గా అలసిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయండి. స్ట్రాంగ్ చేయడమే కాకుండా మీ కిడ్‌కి మీకంటే బాగా ఎవరు హెల్ప్ చేయలేరు అన్న సంగతిని మీకు అర్థమయ్యేలాగా చేస్తాయి. ఇవాళ ఎవరైతే నోరు తెరవట్లేదు, ఏ పిల్లలతో కలవట్లేదు అని మీరు బాధపడుతున్నారో, రేపు వాళ్ళు నోరు తెరిచి అదే పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఆ మొమెంట్ చాలా సెలబ్రేటింగ్‌గా అనిపిస్తుందండి. మీ లైఫ్‌లో అంతకు మించిన సెలబ్రేషన్ ఇంకొకటి ఉండదు. ఇవాళ బాధతో వచ్చే కన్నీళ్ళు రేపు ఆనందంతో రావచ్చు. రేపటి నుంచి మీ ఫ్యూచర్ బాగుంటుంది అని నేను చెప్పట్లేదు. ఇంకా స్ట్రగుల్స్ రావచ్చు, ఇంకా అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు. బట్ ఏంటి అంటే మీ కిడ్ మీ లైఫ్‌ని బ్యూటిఫుల్‌గా చేయాలనుకుంటున్నాడు లైక్ ఎ రెయిన్బో. ఆ ఆకాశంలో ఎలాగైతే రెయిన్బో డిఫరెంట్‌గా స్టాండ్ అవుట్ అవుతుందో, మీ కిడ్ కూడా అందరి పిల్లల్లోకి డిఫరెంట్‌గా ఉన్నాడండి. సో, తనని ఫిక్స్ చేయడం మానేసి, ఆ డిఫరెన్స్‌ని మీరు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. తను మీ లైఫ్‌లోకొచ్చాడు అంటే దానికి ఏదో ఒక పర్పస్, ఏదో ఒక మీనింగ్ అయితే ఉంటుంది. వాళ్ళ చిన్న చిన్న అచీవ్‌మెంట్స్‌ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మీరు చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నారు యాస్ ఎ పేరెంట్‌గా నాకు కూడా తెలుసు. మీరు తెలిసిన దానికంటే కూడా ఎక్కువ చేస్తున్నారు అండ్ చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ చేస్తున్నారు మీ కిడ్ బాగుండాలని. బట్ నేను మీకు ఒకటే చెప్తానండి, స్టే స్ట్రాంగ్, డోంట్ లూజ్ హోప్. యు ఆర్ నాట్ అలోన్ అండి. మీ వెనకాల చాలా ఆటిజం ఫ్యామిలీస్ ఉన్నాయి. చెప్పాలంటే ఒక ఆటిజం ఆర్మీనే ఉంది. సో, మీకు డౌన్‌గా అనిపించినప్పుడు ప్లీజ్ బ్రీత్ అండి అండ్ బీ ద వాయిస్ ఫర్ యువర్ చైల్డ్. థ్యాంక్ యూ.